వనకం సలాంకం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వింటర్ తెలిసిందే కదా, గట్టి పడిపోతుంది స్నో. బండి ఇంజిన్ ఆయిల్ మార్చే టైం వచ్చింది. ఈ నా కొడుకులు మార్చుదామంటే $130 చెప్తున్నారు వీళ్ళు. అదే మనం పార్ట్లు కొనుక్కొని వచ్చామనుకో, ఒక $40 ఇంజిన్ ఆయిల్ అవుద్ది, దాని ఫిల్టర్ ఒక $15 అవుద్ది, 50. ఇంకొక 30-40లో ఒకడు ఉన్నాడు మారుతాడు, తెలిసినాడు మనకి. ఎక్కువ రోజులు ఇలా ఉంటే ఇలా జిమ్మికి తెలుస్తాయి. ఒక మేబీ $80-90 మ్యాక్సిమం $100 అయిపోతుంది, $30 సేవింగ్. అయితే ఇప్పుడు పాటలు కొనడానికి మనం క్యాండిన్ టైర్ అని ఒకటి, ఇంత నల్లగా అయిపోయినా చిచ్చి అసలే. అయితే క్యాండిన్ టైర్ అని ఒక ప్లేస్కి వచ్చాం మనం. ఇక్కడ పాటలు చాలా పెద్ద స్టోర్ లాంటిది అనమాట. అది పెద్ద స్టోర్, చాలా పెద్ద స్టోరు. ఇప్పుడు ఎంత స్టోర్లో మనం ఎన్నుకోలేము కదా, అందుకే దానికి నా కొడుకులో జిమ్మిక్ కనిపెట్టారు, ఒక టెక్నిక్ కనిపెట్టారు అనమాట. అదేంటో మీకు చూపిస్తా. ఏం లే, వీళ్ళది ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్రోడక్ట్ సెర్చ్ చేసుకున్నాం అనుకో, సెర్చ్ చేసుకున్న తర్వాత అది ఎక్కడ ఉందో దాని అడ్రస్, అది ఏ బొక్కలో ఉందో చూపించేది. అయినా కనబడలేదు అనుకో, అప్పుడు అక్కడ ఫైన్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే జిగ్ 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 అని మెరిసిపోద్ది అనమాట. ఇంకేంటి మెరిసిందంటే ఇంక పట్టుకొని మందే, అది పట్టుకొని జేబులో వేసుకొని వెళ్ళిపోవడమే. అట్లా ఉంటుంది. అంటే టైం వేస్ట్ అవ్వకూడదు అనమాట. వచ్చామా, ఎత్తుకున్నాం, వెళ్ళిపోయావా. ఇది తెలియకే ఈ డీమార్ట్లో, మన ఊళ్ళో డీమార్ట్లో వెళ్ళగా మనం ఒక సామాన్లు కొనడానికి వెళ్తాం, బండి తీసుకొచ్చేస్తాం. అమ్మో అది స్కామ్. మా అమ్మతో వెళ్తే ఎక్కువ వద్దు నాన్న, సర్ఫ్ ప్యాకెట్లు తీసుకున్నానన్న అంటది. ఆ సర్ఫ్ ప్యాకెట్తో పాటు పిండి ప్యాకెట్, రైస్ బియ్యం ప్యాకెట్, ఓడి అమ్మ ఏది పడితే అది 300 సరుకు కోసం వెళ్తే 5,000-6,000 బిల్లులు అయిపోతాయి. అదే ఇలా టెక్నిక్ ఉందనుకో, స్పీడ్ మమ్మీకి ఈడ్చుకెళ్ళిపోవచ్చు అక్కడికి, స్పీడ్కి ఈడ్చుకొచ్చేయచ్చు. ఇప్పుడు ఇంకో పాట ఉంది, ఇంకో పాట ఏదో ఇదేదో బాగుంది. ఇవన్నీ చెప్పుకునే మాటలే, ఎన్ని ట్రైల్ చేసిన అవ్వదు. మా మమ్మీ ఇంకా తెలివింది, నాకు ఎలా తీసుకెళ్తుందంటే, అరే నాన్న డిమార్ట్కి పదరా, ఒక్క సామాన్లు కొనుక్కొచ్చేద్దాం, వచ్చేటప్పుడు బయట పానీపూరి తిందామరా అని అంటది. నేను జడ్డి గుంటలాగా పానీపూరి కక్కుర్తి పడిపోయి, సరే ఒకటో రెండో సామాన్లు తీసుకుంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తెలుస్తుంది, ఓడి అమ్మ మోసపోయా. కొన్నామా, వచ్చామా, ఏరుకున్నామా, దొబ్బేసామా. ఊరికే తిరుగుతూ అల్లది బాగుంది, ఇల్లుది బాగుంది అనుకోండి, అలాంటి ఉండవు. మన డాలరామా కూడా ఇలాంటి ఉంటాయి. డాలరామా కాదు, మనది ఏంటది, అదేనా డిమార్ట్. మన డిమార్ట్లో కూడా ఇలాంటి ఉంటే చాలా టైము, డబ్బులు మిగులుతాయి. ఇలా పేమెంట్కి లైన్లో నించున్నప్పుడు దొంగన కొడుకు కావాలని చిప్స్లో పడుతుంటారు. బాగా ఏదో ఒకటి కొనుక్కొస్తాను. ఇలాగే మన డిమార్ట్లో కూడా క్యాష్ కౌంటర్ దగ్గర ఇలాగే పెడతారు, చాక్లెట్లు, ఫేస్ వాష్లు, ఏవో ఒకటి. నేను మా చెల్లి సరే ఇన్సేపు మమ్మీతో తిరిగాము కదా, మోసం చేసి తీసుకొచ్చింది కదా లోపలికి, ఒకటో రెండో కొంటామని. మొత్తం సంసారం అంతా కొన్నది కదా, మనం ఒకటో రెండో వేసుకుంటే ఏమందలే మమ్మీ అని అనుకుంటాం. కానీ అక్కడ మనకు తెలియదు ఏంటంటే, డీమార్ట్లో దూరే ముందు మా మమ్మీ ఒక మనిషి, డీమార్ట్లో దూరాకి ఇంకో మనిషి, లోపల దూరే క్యారెక్టర్ చేంజ్. ఎందుకు డబ్బులు వేస్ట్, ఎందుకు అవసరమా నీకు ఇవన్నీను, ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, బుద్ధి లేదా మీకు అని చెప్పి ఆ క్యాషియర్ ఎదురుగానే క్లాస్ పీకెత్తే పరుగు పోయి చిచ్చి దీనమ్మ బతుకు అనుకొని నేను మా చెల్లి బయటకు వచ్చేస్తాం. అలా మోసాలు జరుగుతాయండి. ఎన్ని దారుణాలు చూడాలండి, చిచ్చి. కానీ బయటకు వచ్చాక పానీపూరి తింటాం కదా, అంతా మర్చిపోయి మళ్ళీ నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఓ నెల రోజులు పోతే మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. సిగ్గులేదండి మాకు. కాదు, యాక్చువల్లీ సిగ్గు లేపడం కదా, చిన్నపిల్లలు కదా, అమాయకులు అండి, మోసపోతాం, మోసం చేసేస్తారు, మేము మోసపోతాం. చిచ్చి. గట్టి పడిపోతుంది బాబాయ్, పడుతూనే ఉంటుంది అమ్మాసనం. చెయ్యి గోల. ఇప్పుడు మన కారు ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు. ఇదో జబ్బు అలాగే ఉంది. ఎందుకని మంచిది బిల్ అనేది ఉంచుతాం. అంటే కార్కి ఫిట్ అవుతుందని తెలుసు, యాప్లో ఆల్రెడీ చూపించింది కార్కి ఫిట్ అవుద్దని. కార్ డీటెయిల్స్ అది ఎంటర్ చేయాలనుకో చూపించింది, బట్ స్టిల్ మనం దరిద్రపు జాతకం కదా పెట్టుకున్నాం, ఎందుకని మంచిది. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి మెకానిక్ గడికి అవి ఇచ్చేస్తే ఇంజిన్ ఆయిల్ అవి మారుస్తాడు. వావ్, సూర్యుడు ఎంత బాగున్నాడు, సీనరీ ఎంత బాగుంది అని అనుకుంటున్నారా? వేస్ట్ అంతా విఎఫ్ఎక్స్. సూర్యుడు ఉంటాడు కానీ పనిచేయడు, మోడీ గాడి లాగా. ఇంక ఇప్పుడే ఫోన్ వచ్చింది ఏంటంట,
ఎయిర్ ఫిల్టర్ కూడా తెమ్మని అన్నాడు. అలాగే కేబిన్ ఎయిర్ ఫిల్టర్ కూడా కావాలంటే ఏదో సౌండ్ వస్తుందిలే మంది. సో వాడు కొన్ని పార్ట్స్ చెప్పాడు, ఆ 2 పార్ట్స్ వెళ్ళి తీసుకొని వెళ్ళి వాడికి ఇచ్చి అలా చూద్దాం బండి సంగతి ఏమైందో. కానీ మన కారు అక్కడ ఉంది కదా, సో అందుకే మనం ఫ్రెండ్ కార్ వేసుకొని వెళ్తున్నాం. हाँ भैया थोड़ा अंदर में हाथ डाल के देखो. చెయ్యి ఎట్టు లోపల ఎట్టు బాగా ఎట్టు తిప్పు, పర్లేదు, ఏం పర్లేదు, మందే బండి. ఇంక ఇవన్నీ అయిపోయాయి కదా, చక్కగా ఇంటికి వెళ్ళి పడుకుందాం. ఏం తినాలని ఆలోచిస్తుంటే ఈలోపు మన వాళ్ళు బాయ్స్ ఫోన్ చేసి అన్న మస్తుగా తలకాయ కూర వండాము రా తిందాం అన్నారు. ఇంకేంటి వెళ్ళి త్వరగా తిని రెచ్చిపోయి ఇంటికి వెళ్ళి పడుకున్నా. ఈ వారం ఇంతే, వచ్చే వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతటి వరకు సైనింగ్ ఆఫ్, నేను మీ